చేసినప్పుడు ఎప్పుడూ జరగంది జరుగుతుంది. 1967 జూన్ 10వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో బాబా ఇలా సూచించారు. బాబా ఏకాంతానికి ఎటువంటి భంగము వాటిల్లకూడదు. కాబట్టి ఆయన అనుచరులు, ప్రేమికులు, భక్తులు మరియు కార్యకర్తలు అందరికీ తెలియజేసేదేమిటంటే, అత్యవసర టెలిగ్రాములు లేదా నేరుగా బాబా పేరు మీద చేసే పనికి సంబంధించిన ముఖ్యమైన ఉత్తరాలు తప్ప వేరే ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలను బాబా చదివించుకోరు. ఎవరు తమ వ్యక్తిగత విషయాలు లేక ఇతర విషయాలకు ఆది, సీనియర్ లేదా రెసిడెంట్ మండలి వారికి ఎటువంటి ఉత్తరాలు రాయకూడదని మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ఆ సర్క్యులర్‌లో ఇలా కూడా చెప్పబడింది. మెహర్ బాబా 1967వ సంవత్సరాంతం వరకు దర్శనం ఇవ్వరని, సందర్శకులు ఎవరిని కలవరని ప్రేమికులందరూ గమనించాలని కోరుతున్నారు. 1967 తర్వాత తన ప్రేమికులకు ఎప్పుడు దర్శనం ఇచ్చేది బాబా స్వయంగా ప్రకటిస్తారు. కాబట్టి ప్రకటన వెలువడక ముందే ప్రేమికులెవరూ దర్శనం కోసం రాకూడదని బాబా కోరుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఫ్రాన్సిస్ ఇటీవల తాను రచిస్తున్న గజల్స్‌లో ఒక దానిని బాబాకు చదివి వినిపించేవాడు. బాబా దాన్ని 3 సార్లు చదవమని అడిగేవారు. ఫ్రాన్సిస్ ఈ సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు. చదివిన ప్రతిసారి ఆయన ఆలింగనం అనే ఆశీస్సులను తెచ్చిపెట్టింది. మరియు ప్రతి ఆలింగనంలో తదుపరి కవితా పంక్తుల బీజాలుండేవి. ఒకసారి బాబా ఫ్రాన్సిస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఈ ప్రస్తుత అవతారంలో ప్రేమలోని మార్గాలను ఉదహరించడానికి నేను హఫీజ్ గజల్స్‌ను ఉపయోగిస్తున్నట్లే, మరలా 700 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అవతరించినప్పుడు నీ గజల్స్‌ను ఉదహరిస్తాను. అందుకే నీ గజల్స్‌ని ఇప్పుడు 3 సార్లు చదివిస్తున్నాను. మళ్ళీ నేను వచ్చే వరకు గుర్తుండే విధంగా నేను నీ గజల్స్‌ను వల్లెవేస్తున్నానన్నారు బాబా. అద్భుతం. బాబా హాస్యం అద్భుతం. ఫ్రాన్సిస్ రాసిన గజల్స్‌లో కింద చెప్పబడిన గజల్ ఒకటి. అది మెహర్ బాబాకి ఎంతో ఇష్టమైన గజల్. ఆ గజల్ పట్ల తన అభిప్రాయం తెలియజేస్తూ, గజల్స్‌లో ఉండవలసిన స్ఫూర్తిని ఒడిసిపట్టి ఈ గజల్‌లో కుప్పించారని కొనియాడారు. ప్రేమ కారణంగా మందరస్థాయి పియానో శబ్దాలు తడబడి మౌనంలోకి జారుకున్నాయి. ప్రేమ కారణంగానే నిశీథి బాకాలు దుఃఖిస్తూ తన చివరి రాగాలు తీశాయి. పియానో శబ్దాలు మందర స్థాయిని, బాకా శబ్దాలు హెచ్చు స్థాయిని సూచిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రారంభీకులుగా బాకాలను, ప్రయాణంలో కాస్త ముందున్న వాళ్ళు పియానోలను సూచించడం జరిగింది. అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళంతా బాకాలు, తక్కువ మాట్లాడే వాళ్ళు ముందున్న వాళ్ళనమాట. బావుంది. ప్రేమ కారణంగానే భగవంతుని మహత్తర క్రీడలో మన పాత్రలను మనం సవ్యంగా పోషించగలుగుతున్నాం. ప్రేమ కారణంగానే స్థిరమైన, నిత్య నూతనమైన దివ్య చుంబనపు తాజా కలను కలగంటున్నాం. ప్రేమ కారణంగానే తన అంతర్వాన్ని వినగలిగి అదృష్టవంతుడు దివ్య గానాన్ని పాడగలుగుతున్నారు. ప్రేమ కారణంగానే అంతం గోప్యంగా ఉంచబడింది. లేదంటే బహుకొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తారు. ఏహ్యాభావంతో గుడ్లు విసిరిన, ప్రేమతో గులాబీల వర్షం కురిపించిన, రెంటిని సమభావంతో స్వీకరించడానికి ప్రేమే కారణం. ప్రేమ కారణంగానే విధివ్రాత ప్రకారం అందే భాగం ఎక్కువ లేదా ఒకరి సమర్థత తక్కువ అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రేమ కారణంగానే మనం నిద్రిస్తాము, కొన్నిసార్లు కలలను కంటాము, మరొక కొత్త రోజులకు మేల్కొంటాము. ప్రేమ కారణంగానే కోట్ల సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణం తరువాత కూడా గమ్యానికి చేరే మార్గం ఇంకా గోప్యంగానే ఉంచబడింది. ప్రేమే లేనట్లయితే పాశవిక శరీరపు పంజరాన్ని ఛేదించగలిగి ఉండేవారం కాదు. ప్రేమే కారణం. దైవీ మానవుని కరుణ, ఆయన యొక్క కరుణామయ కాఠిన్యంతో కూడిన ప్రయాణం సుగమం కావడానికి. ప్రేమే కారణం. హింసాత్మకమైన పవిత్ర యుద్ధం కొనసాగించడానికి, రేపు మరో రోజుగా ఉండడానికి. ప్రేమే కారణం. రేపటి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మిగిలిన ఈ రాత్రి క్షణాలని దివ్య ప్రేమ మధువును సేవించడానికి, నీ ఆశ్రయాన్ని పొందడానికి మిగిలాయంటే. సో, ఇంక అన్నిటికీ ప్రేమే కారణం. భగవంతుని ప్రేమే. కొంతకాలంగా మెహర్ బాబా తన వీలునామాను కొత్త సమాచారాన్ని జోడిస్తూ నవీకరిస్తున్నారు. 1967 జూన్ 17వ తేదీన బాబా మరొకసారి తన చివరి వీలునామాను మరియు నూతన నిబంధనను లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ తయారు చేయించారు. ఏరిచ్ మరియు మణి సాక్షులుగా సంతకాలు చేశారు. బాబా వీలునామా కాపీని ఎలిజబెత్, మార్గరెట్, ఐవి మరియు డెలియాలకు పంపించారు. చివరి వీలునామాలు ఏముందంటే, ఇది నా చేత రాయబడిన చిట్ట చివరి వీలునామా మరియు నిబంధన. ప్రస్తుతం పూణేలో బండ్ గార్డెన్ రోడ్ లో నెంబర్ 24 గురుప్రసాద్‌లో నివసిస్తున్న మెహర్వాన్ షెరియాజీ ఇరానీ, ఇలియాస్ మెహర్ బాబాను నేను రాయించిన వీలునామా. నేను ఇంతకు ముందు రాయించిన అన్ని వీలునామాలు, అనుబంధాలు ఇందు మూలంగా రద్దు చేస్తున్నాను.
నేను 1959 ఏప్రిల్ 6వ తేదీన అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ పేరున ఉన్న ఆస్తికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉన్నాను. సదరు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ లో ట్రస్టీలుగా ఉన్నవారు నా అనంతరం ఈ వీలునామాను అమలుపరిచే నిర్వాహకులుగా వ్యవహరిస్తారు. నా సొంత ఆస్తిగా నా ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క స్థిరాస్తి అయినటువంటి మెహరాబాద్ కొండ ప్రాంతం ఆరంగావ్ గ్రామం సమీపంలో అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. ఈ స్థిరాస్తిని, అక్కడ ఉన్న భవనాలు నా భావి సమాధితో సహా ఏ విధంగానూ మార్చలేని విధంగా అవతార్ మెహర్ బాబా ట్రస్ట్‌కి సంబంధించిన ట్రస్టీలకు 1959వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన సబ్ రిజిస్ట్రార్ అహ్మద్ నగర్ ఎదుట బదలాయించడమైంది. దిగువ ఉదహరించిన నా రచనలకు సంబంధించిన కాపీరైట్స్‌ను నేను జీవించి ఉన్న సమయంలోనే ఫలానా వ్యక్తులకు బదలాయించడం అయింది. గాడ్ స్పీక్స్, లిజన్ హ్యుమానిటీ, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్, బీమ్స్ ఆన్ ద స్పిరిచువల్ పనోరమా. ఈ గ్రంథాలకు సంబంధించి కాపీరైట్ హక్కులను కాలిఫోర్నియా యుఎస్ఏలోని సూఫీయిజం రీఓరియంటెడ్ ఇన్కార్పొరేషన్ సంస్థకు నా చేత గిఫ్ట్‌గా శాశ్వత ప్రాతిపదికపై ఇవ్వడమైంది. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కాపీరైట్ హక్కులున్నట్టు నా సాహిత్య సముదాయానికి అంతటికీ ప్రచురించబడినవి మరియు ప్రచురితం కానివి అయినట్టు నా సూక్తులు, పద్యాలు, ఉపదేశాలు, వ్యాసాలు, రచనలు, ప్రవచనాలు, గ్రంథాలు, బుక్స్ అంటే చార్ట్స్, మ్యాపులు మొదలగు వాటితో కలుపుకొని ఉన్న ఈ నా సాహిత్యానికి అంతటికీ నేనే కాపీరైట్ కలిగి ఉంటాను. అంటే ఆ పైన చెప్పి 4 పుస్తకాలకి తప్ప మిగతా బాబా సంబంధించిన అన్ని రకాల గ్రంథాలకి మెహర్ బాబా వారిదే కాపీరైట్. ఇంతే కాకుండా ఇతర రచయితలు తమ రచనలకు సంబంధించిన కాపీరైట్ హక్కులు ఇదివరకే నాకు గిఫ్ట్‌గా ఇవ్వబడినవి. ఇక ముందు నాకు ప్రేమతో ఇవ్వబోయే కాపీరైట్ గిఫ్టులుగా ఇవ్వబడే వీటన్నిటికీ ఇక ముందు కాపీరైట్‌లుగా వ్యవహరించడం జరుగుతుంది. 1959వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన అహ్మద్‌నగర్‌లో ఉంటున్న ఆదికి ఇరానీ పేరున పంపిన ధృవీకరణ ప్రకారం నా కాపీరైట్స్‌ను అతడు జీవించి ఉన్నంత కాలం అతని స్వప్రయోజనం కొరకు అనగా ఆదాయం సమకూరే విధంగా ఉపయోగించుకోవడానికి, నియంత్రించడానికి, వేరే విధంగా వాడుకోవడానికి నేను తాత్కాలికంగా అతన్ని అనుమతించాను. అతని మరణానంతరం కాపీరైట్స్ పూర్తిగా నా సొంతం. అంటే ఆది సీనియర్ ఉన్నంత వరకు ఆది సీనియర్ గారు దీనిని దేనికోసమని వాడుకోవచ్చు. అంటే తన అవసరార్థం వాడుకోవచ్చు. కానీ ఆది సీనియర్ గారు మరణించిన అనంతరం మొత్తం మళ్ళీ ఆ కాపీరైట్స్ అన్నీ కూడా పూర్తిగా మెహర్ బాబాకే చెందుతాయి. సో, మరి అవి నా ఆధీనంలో లేదా నా చట్టపరమైన ప్రతినిధుల ఆధీనంలో మాత్రమే ఉంటాయి. ఆది ఇరానీ పేరు మీదుగా నేను ఇచ్చిన ధృవీకరణ పత్రం ప్రకారం అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ట్రస్టీలకు ఇందు మూలంగా సమస్తమైన కాపీరైట్ హక్కులను సంక్రమింపజేస్తూ అప్పగిస్తున్నాను. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నా శిష్యుల్లో కొందరు ఇప్పటికే తమ వారసత్వ సంపద నాకు అప్పగించారు. అలాగే మరికొందరు ఇకపై అర్పించనున్నారు. నేను పేర్కొన్న అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ డిక్లరేషన్‌లో చెప్పబడిన సమస్త సంపదను అనగా నా మరణ సమయంలో నా అధీనంలో ఉన్న స్థిర చరాస్తులు, నాకు చెందదగ్గ ఆస్తులు, అలాగే వీలునామా నిబంధన ప్రకారం నాకు సంక్రమించే అధికారాన్ని నేను మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ట్రస్టీలకు ధారాదత్తం చేస్తున్నాను. దీని కోసం వీలునామాలు అవసరమైన ఏర్పాటు చేశాను. ఇంతకు ముందు చెప్పబడిన ఆస్తుపాస్తులను వేరే విధంగా అమ్మివేసిన ఆస్తులు మినహా అమ్మడానికి, వడ్డీపై రుణం ఇవ్వడానికి, డబ్బు రూపంలోకి మార్చడానికి ఇందు మూలంగా నేను ట్రస్టీలకు హక్కులను ధారాదత్తం చేస్తున్నాను. ఈ నిబంధనలకు సాక్షి మెహర్వాన్ షెరియార్ ఇరానీ అనే నేను ఈ రోజున 1967వ సంవత్సరం జూన్ నెల 17వ తేదీన 3 ప్రతులుగా ఈ వీలునామాలు ఖరారు చేస్తూ సంతకం చేయుచున్నాను. పై విధంగా వీలునామాలు ఖరారు చేసిన వ్యక్తి మా సమక్షంలో సంతకాలు చేయడం జరిగింది. దిగువన ఉదహరించిన వారు మా ఎదుట వీలునామాను ఖరారు చేయడం అయింది. సాక్షులు ఎవరంటే ఎంఎస్ ఇరానీ, మణి ఎస్ ఇరానీ, ఏరిచ్ బి జస్సావాలా 1967 జూన్ 17వ తేదీన. సో ఈ విధంగా బాబా తన యొక్క వీలునామాను రాశారు. సో బాబా పూణే వచ్చిన తర్వాత ఇప్పటి వరలే రూబీ హాల్ హాస్పిటల్ వైద్య పరీక్షలన్నీ జరిగాయి. గోహెర్ గురుప్రసాద్‌ల బాబా రక్తాన్ని సేకరించి ఆ నమూనాల పరీక్ష కోసం రూబీ హాల్ హాస్పిటల్‌లోని డాక్టర్ గ్రాంట్‌కు పంపించింది. బాబాయ్ పూణే నుండి బయలుదేరి వెళ్ళడానికి ముందు జనవరి 28వ తేదీన మరికొన్ని రక్త పరీక్షలు జరిగాయి. జూలై నెలలో బాబా గురుప్రసాద్ నుండి బయలుదేరి వెళ్లే విధానం బాబా ఏప్రిల్ నెలలో గురుప్రసాద్‌లో ప్రవేశించిన మాదిరిగానే ఉంది. బాబా గురుప్రసాద్‌లను వరండాలో వేగంగా పచారు చేశారు. కానీ ఆ మొదటి రోజు ఉదయం బాబా నడిచే తీరును బాబాతోను కొద్దిమంది మాత్రమే చూశారు. చివరి 2 రోజుల్లో మాత్రం చాలా మంది బాబా నడవడానికి తిరస్కరించారు. వారిలో సన్నిహితులైన పూణే ప్రేమికులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు.
తన నడకను చూడడానికి వారిని గురుప్రసాద్‌కు అనుమతించారు బాబా. జూలై 1వ తేదీ ఉదయం స్త్రీలు, పిల్లలు వరండా బయటకు వచ్చి 2 వరుసలలో నిలబడి ఉన్న ప్రేమికుల మధ్య నుండి నడుస్తూ వారి హృదయాలను ఆనంద ఆశ్చర్యాలతో నింపారు. ఒకప్పట్లా బాబా నడుస్తారని ఎవరూ ఊహించలేదు. అది ఒక అద్భుతమని అనకుండా ఉండలేకపోయారు. వారి మాటలను బాబా ఇలా సరిచేశారు. ఇదేమీ అద్భుతం కాదు. నేను మునుపట్లా నడుస్తానని చెప్పాను. ఆ మాటలు నిజం చేస్తూ నేను ఈ రోజు నడుస్తున్నాను. నా మాటలు నిజం కావడం ప్రేమికులు కళ్ళారా చూశారు. అలాగే నేను చెప్పినవన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమవుతూ ఉంది. ఎందుకంటే నా నుండి వచ్చేది ఏదీ ఫలవంతం కాకుండా ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం బాబా మండలితో ఇలా వ్యాఖ్యానించారు. నేనేది చెప్పినా తప్పనిసరిగా నిజమై తీరుతుంది. నా మాటలు ఎప్పుడూ వృధా కాజాలవు. వ్యర్థమైనట్లు కనిపించిందంటే దానికి మీ అజ్ఞానం మరియు సహనం లేకపోవడం కారణమవుతాయి. 1967 జూలై 2వ తేదీ ఆదివారం బాబా తన స్త్రీ పురుష మండలితో పూణే నుండి బయలుదేరి మధ్యాహ్నానికి ముందే మెహరాజాద్ చేరుకున్నారు. ఆది సీనియర్ బాబా మరియు స్త్రీలను డాంకిన్ క్రొత్త కారులో తీసుకెళ్ళాడు. ఆ సంవత్సరం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఏప్రిల్‌లో తీవ్రమైన వడగాల్పులకు మెహరాజాద్‌లో ఎండి మూడలేని చెట్లలో 3 మామిడి చెట్లున్నాయి. గతంలో మద్రాస్ మస్తుబాబాకు ఇచ్చిన 7 మామిడి పండ్ల టెంకల నుండి మొలకెత్తిన 7 చెట్లలో 3 చెట్లు నశించాయి. 1940 ప్రాంతంలో బాబా మస్తు ఇచ్చిన ఆ మామిడి పండ్లను ఆరగించి టెంకలను నాటించారు. మెహరాజాద్‌లో బావిలో నీటి మట్టం బాగా పడిపోయింది. నీటి కొరత కారణంగా అనేక చెట్లు మోడువారిపోయాయి. మానవ నిర్మిత నీటి రిజర్వాయర్ కూడా పూర్తిగా ఎండిపోయింది. అహ్మద్‌నగర్‌లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడింది. సాధ్యమైనంత మేరకు చెట్లను రక్షించడానికి పాద్రి తన వంతు కృషి చేశాడు. బాబా పూణే నుండి వచ్చిన తర్వాత మెహరాజాద్ ప్రాంగణంలో ఒక బోరు వేయించడానికి పాద్రి బాబా అనుమతి కోరారు. బాబా సమ్మతితో ఆ పని ఆగస్టు నెల చివరిలో జరిగింది. 78 అడుగుల లోతుకి వెళ్ళినప్పటికీ బోరులో నీరు రాలేదు. పాద్రి ఆశ వదులుకోబోతుండగా బాబా మరొక 5 అడుగుల లోతుకి వెళ్ళమని సూచించారు. 83 అడుగుల లోతులో బోరులో పుష్కలంగా మంచినీళ్లు పడ్డాయి. యుగం మరొకసారి కన్నీరు కార్చింది. మెహర్ బాబా గత 42 ఏళ్లుగా మౌనాన్ని పాటిస్తున్నారు. 1967 జూలై 10వ తేదీ సోమవారం మౌన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తన ప్రేమికులకు జూలై 9వ తేదీ అర్ధరాత్రి నుండి జూలై 10వ తేదీ అర్ధరాత్రి వరకు సంపూర్ణ మౌనం పాటించవలసిందిగా బాబా ఆశించారు. మౌనాన్ని పాటించలేని వారు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సేపు నీరు కూడా త్రాగకుండా ఉపసించాలని సూచించారు. జూలై 8వ తేదీన జడ్జి ముఖర్జీ కలకత్తాలో జరిగిన మౌన వార్షికోత్సవ వేడుకలో బాబా గురించి ప్రసంగించారు. అతడు వ్రాసుకున్న ప్రసంగానికి మౌనం యొక్క వాగ్దాటి ద ఎలిక్వెన్స్ ఆఫ్ సైలెన్స్ అని పేరు పెట్టాడు. ఈ ప్రసంగం ముందుగానే బాబాకు పంపించబడింది. మౌన వార్షికోత్సవ సందర్భంగా బాబా ఆ జడ్జికి మరియు ఇతరులకు ఈ విధంగా టెలిగ్రామ్ పంపించారు. నేను మౌనానికి ఎంతగా బద్ధుడైనానంటే నేను మౌనాన్ని విరమించినప్పుడు నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో మానవ జాతి గ్రహిస్తుంది. సిడి దేశముఖ్ మరియు నాగపూర్ బృందానికి బాబా ఈ సందేశాన్ని పంపించారు. నా మౌన వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ మౌనంలోని సౌందర్యాన్ని ఆస్వాదించే వారందరికీ, అలాగే జీవనయాత్రలో అంతిమ గమ్యాన్ని చేరేందుకు నా మౌనంలో మేలుకొలుపు పొందిన వారందరికీ నా ప్రేమాశీస్సులు. ఇటీవల న్యూయార్క్ నగరంలో బార్బీజోన్ ప్లాజా హోటల్లో జరిగిన మౌన వార్షికోత్సవ కార్యక్రమాన్ని రికార్డు చేసి హరికేన్ మూర్ బాబాకు పంపించాడు. ఆ ఆడియో టేప్ వినడానికి బాబా స్త్రీ మండలిని జూలై 10వ తేదీ ఉదయం మండలి హాల్‌కి పిలిపించారు. ఆ కార్యక్రమంలో ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి, డార్విన్ షా మరియు హ్యారికేన్ మూర్ ప్రధాన వక్తలు. ఇర్విన్ లక్ తన ప్రేమారాధన ప్రతీకగా తన చేతితో చేసిన ది సైలెంట్ మాస్టర్ అనే శీర్షికల పుస్తకాన్ని బాబాకు పంపించారు. ఆ పుస్తకంలో వివిధ సందర్భాల్లో బాబా ఇచ్చిన సందేశాలు, బాబా ఫోటోలు సేకరించి పొందుపరిచారు. ఈ పుస్తకం జూలై 10వ తేదీన మెహరాజాతో చేరింది. ఆ మన్నాడు బాబా ఇర్విన్ లక్‌కు ఇలా కేబుల్ చేశారు.
నీ పుస్తకం అనే పళ్ళెంలో నీవు సమర్పించిన నీ హృదయంలోని ప్రేమ నన్ను ఎంతో ముగ్ధుని చేసింది. దీన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దావు. నన్ను సంతోషపెట్టడానికి ప్రేమతో నీవు పడ్డ శ్రమను ఇది తెలియజేస్తుంది. నీ యొక్క ఈ అద్భుత కార్యానికి ఆనందపడుతూ గర్విస్తున్నాను మరియు సంతోషిస్తున్నాను. నా ప్రేమను నీకు అందిస్తున్నాను అన్నారు బాబా. ఎన్నో ఏళ్ల తర్వాత 1980లో ఆ పుస్తకం ముద్రితమైంది. కొత్త వారికి బాబాను పరిచయం చేసే మాధ్యమంగా ఇది ఉపయోగపడింది. అదా షిఫ్రిన్, ఇర్విన్ లక్ కుటుంబానికి చెందిన స్నేహితుడు మరియు ఫ్లోరిడాలోని మియామిలో ఉన్న ఇతరులు కూడా కలిసి మెహర్ బాబా ఇస్ లవ్ అనే పేరుతో పిల్లల కోసం బాబా చిత్రాలతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు. పుస్తకానికి ఉపశీర్షిక 4 నుండి 100 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల కోసం. బాగుంది. ఇదే సమయంలో ఆ పుస్తకం యొక్క ప్రతి మెహరాజాద్ చేరుకుంది. బాబా ఆదా షిఫ్రిన్కి ఇలా కేబుల్ పంపించారు. మెహర్ బాబా ఇస్ లవ్ అనే పేరుతో నీవు పంపించిన పుస్తకం నాకు సంతోషాన్ని కలిగించింది. ప్రేమతో కూడిన నీ శ్రమ నా హృదయాన్ని తాకింది. ఇది చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను ఆహ్లాదపరుస్తుంది మరియు వారిని నాకు సన్నిహితులుగా చేస్తుంది. మీకు అంటే ఆరోన్, ఆదా ఫిషిన్, ప్యాట్రిసియా సార్జెంట్, మే బాండిస్, యాన్ ఫోర్డ్స్ మరియు పుస్తకాన్ని బయటకు తీసుకురావడానికి సహాయం చేసిన వారందరికీ నా ప్రేమాశీస్సులు పంపుతున్నాను. డ్రగ్స్ కు వ్యతిరేకంగా బాబా సందేశం వ్యాప్తి చేయడంలో ఇటీవల తాను చేపట్టిన కార్యక్రమ విశేషాలను మరియు వీటి గురించి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలను ఏలెన్ కోహెన్ ఒక నివేదిక రూపంలో బాబాకు పంపించారు. జవాబుగా బాబా జూలై 20వ తేదీన అతనికి ఇలా కేబుల్ పంపించారు. సమయం ఆసన్నం అవుతుంది కనుక ప్రయత్నాన్ని వేగవంతం చేయాలని నా పిలుపుని స్పందన పట్ల సంతోషిస్తున్నాను. నేను మీ కృషికి గర్వపడుతున్నాను. రిక్ చాప్మన్, బాబ్ రాబర్ట్ డ్రేఫర్స్ మరియు బాబా దూతలను యువతీ యువకులకు నా ప్రేమాశీస్సులు. మెహరాజాద్లో బాబా చేస్తున్న ఏకాంతవాసం కొనసాగుతుంది. ఆయన ఉదయం మధ్యాహ్న సమయాల్లో మండలితో పాటు హాల్లో కూర్చునేవారు. బాబా హాల్ నుండి తన గదికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తోటలో పనిచేసే కుర్రాళ్లను శంకర్, భానుదాస్, బాబు, కాశీనాథులను లిఫ్ట్ చైర్ తీసుకెళ్ళడానికి పిలిచేవారు. వినయవంతులైన గ్రామీణ కుర్రాలతో సరదాగా మాట్లాడుతూ బాబా ఈ రోజు మీకు ఎన్ని జొన్న రొట్టెలు తిన్నారు అని అడిగేవారు. ఎన్ని రొట్టెలు తిన్నారో వారు చెప్పగానే ఆ రొట్టెల సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరి వీపులపై లాలనగా అన్నిసార్లు తట్టేవారు. తక్కువ తినేవారిని ఎక్కువ తిన బలంగా ఎదగమని ప్రోత్సహించేవారు. 1967 జూలైలో ఒక రోజు ఉదయం బాబా ఇలా ప్రకటించారు. జూలై 21వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు నేను మరింత కఠిన ఏకాంతవాసంలో ఉంటాను. నా ప్రకటీకరణకు సమయం చాలా దగ్గర పడింది. దానికి అనుగుణంగా నా విశ్వకార్యం కూడా మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. నేను తీవ్రమైన ఏకాంత కార్యాన్ని చేయవలసి ఉంది. అందువల్ల నా ఏకాంతానికి ఈ విధంగా భంగం వాటిల్లకూడదు. ఈ 4 నెలల పాటు నేను ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు హాజరు కాదు. చివరికి అత్యవసరమైన వాటికి కూడా హాజరు కాదు. నా అంతటి నేను పిలిస్తే తప్ప ఎవ్వరూ మెహరాజాద్ రాకూడదు. ఈ 4 నెలల సమయానికి సంబంధించి బాబా ఈ క్రింది సూచనలు ఇచ్చారు. 1, చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మహారాణి శాంతాదేవి, నారిమన్ దాదా చాంజీ, డాన్ స్టీవెన్స్, ఎలెన్ కోహెన్, రిక్ చాప్మెన్, రాబర్ట్ డ్రేఫర్స్ మరియు లూయిస్ వాన్ గాస్టర్ నుండి వచ్చిన ముఖ్యమైన లేఖలను మినహాయించి ఉత్తరాలు లేదా టెలిగ్రామ్లు ఎంత ముఖ్యమైన నవంబర్ నెల చివరి వరకు మండలి సభ్యులు ఎవరో బాబా ఏకాంతవాసాన్ని భంగం కలిగించుకోరు. నేను చెప్పిన వారి నుండి వచ్చిన ఉత్తరాలను శనివారాల్లో ఉదయం 9 గంటలకు మాత్రమే చదివి వినిపించారు. బాబా లేక మండలి లేక ఆదికే ఇరానీ ఏదైనా జటిల పరిస్థితి చాలా చాలా ముఖ్యమైన తలెత్తే దాన్ని బాబాకు శనివారం నాడు మాత్రమే తెలియచేయాలి. అటువంటి క్లిష్ట పరిస్థితులు నవంబర్ నెలాఖరు వరకు వాయిదా వేయలేని పక్షంలో మాత్రమే బాబా దృష్టికి తీసుకుని రావాలి. జర్బాయి కుటుంబానికి లేదా మన్సారికి తీవ్రమైన అస్వస్థత కలిగినప్పుడు శనివారం మాత్రమే బాబా తెలియజేయాలి. పూణేలోని బాబా పరివారం బింద్రా హౌస్ లో ఉంటున్నవారు మెహరాజాద్ మరియు కుస్రూ క్వార్టర్స్ లో ఉండే మండలికి సంబంధించిన తీవ్రమైన అనారోగ్యం గురించి బాబాకు శనివారం మాత్రమే తెలియజేయాలి. కింద చెప్పబడిన 11 మంది ప్రేమికులు ఎవరైనా చనిపోతే వారి మరణ వార్తను తక్షణం బాబా తెలియజేయాలి. వీరిలో 6 స్త్రీలు ఉన్నారు. బొంబాయిలో సోనామాసి మరియు దీనా తలాతి, అమెరికాలో ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి, ఐవి జ్యూస్ మరియు రూత్ వైట్. ఆ 11 మందిలో 5 పురుషులు ఉన్నారు. ఇండియాలోని ఆది సీనియర్, బెహ్రం, బాబా సోదరుడు బెహ్రం, విలియం డాంకిన్, నారిమన్, దాదా చాంజీ మరియు అమెరికాలో డాన్ స్టీవెన్స్. బాబా ప్రేమలో అతి సన్నిహితంగా ఉండే సర్దుబాటు కొరకు బాబా మార్గదర్శకత్వం అవసరమైన వారి గురించి బాబా తెలియజేయవచ్చు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం వేళలో బాబా హాజరయ్యే పనులు ఏంటంటే బాబా కైకోబాద్తో కలిసి పనిచేస్తారు. ద నథింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ యొక్క హిందీ డిక్టేషన్ బాబుతో చేయడం,
గాడ్ స్పీక్స్ పుస్తక గ్రంథం పునర్విమర్శ మరియు జోడింపులు. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళలో వార్తాపత్రికల నుండి వార్తలు వినడం మాత్రమే చేస్తారు. శనివారం ఉదయం సమయాల్లో తప్పనిసరిగా భరించవలసిన తలనొప్పి ఉత్తరాలను, టెలిగ్రాములను వినడం లేక, గంభీరమైన విషయాలను లేక కొద్దిపాటి ఉత్తరాలను పరిశీలించడం, మధ్యాహ్న వేళ కేవలం వార్తాపత్రికల నుండి వార్తలు వినడం. ఆదివారం ఉదయం వేళల్లో వినోద కార్యక్రమాలు, ఆదివారం మధ్యాహ్నం వేళల్లో వార్తాపత్రికల నుండి ఇతర మ్యాగజైన్ల నుండి వార్తలు వినడం. 1960 నవంబర్ నెలాఖరు వరకు విందు రూపంలో ఎవరు ఎటువంటి తినుబండారాలు మెహరాబాద్ పంపించకూడదు. దర్శనం కోసం లేదా మండలిని కలవడం కోసం ఎవరు మెహరాజాద్కు రాకూడదు. మెహరాజాద్లో చేయవలసిన పనితో నేరుగా సంబంధం ఉన్నవారు అత్యవసరమైనప్పుడు మాత్రమే ఏ రోజైనా ఉదయం 11 గంటల తర్వాత సందర్శించవచ్చు. వామన్ పడోలే ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు తప్పకుండా రావాలి. సరోష్ మరియు వీలు అహ్మద్నగర్ లో ప్రదర్శించడానికి ఎంచుకున్న చలనచిత్రాల గురించి సమాచారాన్ని రాయవలసింది. దానికి అనుగుణంగా బాబా శ్రీమండల్ అహ్మద్నగర్ పంపిస్తారు. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో మరియు మై ఫెయిర్ లేడీ సినిమాలకు స్త్రీలను తీసుకెళ్లేందుకు వీలు ఏర్పాటు చేయాలి. ఆది సీనియర్ తన పని కొరకు ఉదయం 11 గంటల తర్వాత మెహరాజాద్ సందర్శించవచ్చు. పని మీద రానో, గోహెర్లు అహ్మద్నగర్, బైదులను బొంబాయి పంపించినట్లు పని కోసం తప్పనిసరి అయితే తప్ప మండలిలో ఎవరూ నవంబర్ నెల చివరి వరకు మెహరాజాద్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. కలత చెందే లేదా కోపం తెప్పించే ఈ విషయము బాబాకు తెలియజేయకూడదు. 1960 అక్టోబర్ మాసం బాబాకు చాలా కీలకమైనది. ఆది సీనియర్, లూయిస్ వాన్ గ్యాస్ట్రిన్, హారెమీర్, జగత్ మురారి మరియు జాల్ భాయ్ ద్వారా మెహర్ బాబా చిత్రం షూటింగ్ కు తేదీ నిర్ణయించినప్పుడు బాబా తన ఏకాంతవాసాన్ని విడిచిపెట్టి ఆ ఒక్కరోజు కేవలం 3 గంటలు మాత్రమే వీలైనంత వరకు ఆదివారం బయటకు వచ్చి సరోష్, ఆది సీనియర్, జగన్, భగీరథ్ మరియు అహ్మద్నగర్ సెంటర్ వారు తీసుకొచ్చిన కుష్ఠరోగుల పాదాలు కడిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఆ పనిలో వారంతా బాబాకు సహకరిస్తారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. పేజీ నెంబర్ 7290. 290 అమ్మా. 17వ పాయింట్. 7290. అవునండి. జై బాబా. జై బాబా అండి. ప్రభు చరిత్రని చక్కగా చదివి వినిపించినందుకు జై బాబాలు, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు హారతి నేనే పాడతా. జై అవతార్ మెహర్ బాబాకి. మనసే నీకు ఇంకా సమయం ఉంది. ఎవరున్నారు అందరూ ఒక్కొక్క నిమిషం